ఎందుచేతను ఇంకనూ రాలేదు? ఆహా, మైత్రి యందు ఏమి మహిమయున్నది! వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగొనరించెనే. కాల్గాలిన పిల్లి బోలె మది కల్పులు వేయుచు, చూకులెంతయు తాలిని మాలి ఎల్లప్పుడు ద్వారము బాగని తారులాడు. చిటు కోమల్ల సో ఇంకా నువ్వు రాలేదే మిత్రుడు? మిత్రమా, ఏమిటి ఆలోచించా? వచ్చావా? నీకోసమే. నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతే అనుకుంటే మిత్రమా. గ్రామాంతరం కాదు కానీ గృహాంతరకు పోయి పుట్టాడు పరాభవం వచ్చింది. పరాభవమా? అవును. నీకా? అవును. ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదురు? చెప్పినచో నవ్వుదువు. నీ పరాభవమునకు నీ నవ్వుదునా? లేదు మిత్రమా, నేను ఊరకైతే నా పరాభవం నీ పరాభవంగా భావించమని కూడా నేను ఎదుగుతాను. సందేహమటయ్యా, ఏమి జరిగినది చెప్పుము. మన పట్టణం మన చింతామణికి వేసగలదు. తాంతం విడాని వినిటివా? చింతామణి అందున వేశ్య. అవును. మనము వినదగని వృత్తాంతం అది ఏమి కలిగి ఉండునయ్యా? అట్లయినా నీ వెళ్ళేదన్నమాట. అవును. రూపమునక రంభ, సంగీత సాహిత్యమున సరస్వతి. ఏమంటివి? సంగీత సాహిత్యమున సరస్వతి, కానీ దాని విద్యాకరణకు మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌములను గుమ్మం తొక్కనియదు. కంతుడని నువ్వు కన్నెత్తి చూడదు. చదువులైన నల్ల సన్యాసిను గౌరవించును. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించిన మిత్రమా. మిత్రమా, అట్లయినది గర్వము కాదయ్యా, గుణమనియే చెప్పదగను. కావచ్చును. ఈ సంగతులు నాకందరూ చెప్పినను అవి వేసిన పట్ల విపరీత గుణమని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు అందరి యథార్థంలో ప్రత్యక్షంగా చూపుడికై నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాను. ఎంత పని చేశాడయ్యా? మిత్రమా, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము వీరి మాటకేమి గాని దాని సౌందర్యం చూసుటకి నాకు రెండు కళ్ళు సారినవి కావయ్యా. భవాని, అంత అందముగా ఉన్నదా? అవును. అట్లేనా నా కన్నులు కూడా నెరవ తీసుకొని పోకపోతివా? మిత్రమా, నీ కళ్ళు కాదు గాని నీ పాండిత్య పరవ తీసుకొని పోయిన నాకు ఈ పరవబం తప్పినది. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యము ముగించి ప్రతాపరుద్రం చేతబట్టినోడు కొడిచే అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టిన తలంపుచే నాకును దండము పెట్టి ఆసనం వేసినది. మంచి పని చేసినది. ఆ మిత్రుడు అంతరం ఊరకుండా ఏ గొడవ లేకపోయాడు. ఏం చేశాడు? నాకేమో త్రవితలకెచ్చుకోబోలే నన్ను ఒక పండితుడు మాదిరిగా చెప్పసాగాను. ఎవరిని? నన్ను. తమరిని పండితుడుగా? అయ్యా, మీరు ఎవరి వద్ద చదువుకున్నారని నన్ను ప్రశ్నించింది. మరి ఏం చెప్పావు?
అప్పుడు నాకైనా బుద్ధి ఉండవచ్చునా మిత్రమా. ఆ, అది ఏమో మెచ్చి మేకతోలు కప్పు నవ్వుతో సకల కళా సంపన్నుడు బిలవమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడు నేను ఎవరి వద్దలో చదువుకోవాల్సిన పని ఏమైనా వయ్యారముగా ఉత్తమ సంగతి. మిత్రమా, ఈ విధముగా నా పేరు దాని చిత్తాలో ఎక్కించితేవన్నమాట. లేదు మిత్రమా, నేను కొత్తగా ఎక్కింపలేదు. నీ తెలివి, నీ చక్కదనము, నీ పాండిత్యం ముందుగా అదే ఎగిరి పెట్టినది మొదలే వేశా. ఆ పైన పడతది నువ్వు ముందు ఆ పాటి విచారణ లేకుండా మిత్రమా. ఆ పై సంగతి కానిమ్ము. పై సంగతి పరాభవమే. ఎట్లు మిత్రమా? నా బండారము నా ముఖం వల్ల కనిపెట్టిందో, నా మాట వల్లనే కనిపెట్టిందో చెప్పజాలను కానీ మిత్రమా. ఆ, చటాలను ఒక శ్లోకం సర్ది దీని భావం మేము అడిగినది. చెప్పేశావా? చెప్పేమంటావు? ఇక చేయవలసినది ఏమున్నది? కాళ్ళు చేతులు వణికినవి. అదేమిటి? నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంత పీకులాడింది కానీ అతనికి కొరుకుబడింది కాదు. ఆహా, అది అంతటితో విడువక ఆ శ్లోకం నా కాగితంలో రాసి ఇక్కడికి మీ సంగతి శాంతంగా తేలినది, మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమి చెప్పుదురో కనుక్కొని ఇచ్చింది మిత్రమా. ఏదా శ్లోకం? భవానీ, చింతామణి ఎంత చక్కని శ్లోకము రాసినదో తెలుసా? వృక్షాగ్రవాసి నచ పక్షిరాజః చర్మాంగధారీ నచ సోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణిః జలధరిత్రీ న ఘటో భవాని, దీని భావమే స్మరింపలేదా? పద్యమునకు అర్థము తెలుసు కదా భావం స్మరించుట. అట్లైన అర్థము చెప్పేదా వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. నచ్చ పక్షిరాజ, పక్షి కాదు కాదు. చర్మాంగధారి, చర్మమును ధరించి ఉండును కానీ నచ సోమయాజి, సోమయాజి కాడు. కాదు అనగా సోమయాజి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజి, అతను కాడు. త్రినేత్రధారి, 3 కన్నులుండును. శివుడు కాదు మిత్రమా. నచ శూలపాణిః అనగా శివుడు కాడు. అబ్బా. జలం ధరిత్రి, జలము కలిగి ఉండును కానీ నఘట, కుండ కాదు. నమేఘ, మేఘము కాదు. ఇప్పటికైనా నువ్వు బోధపడినదా? ఇప్పుడు నాకు గుగ్గిలిగానే ఉన్నావు మిత్రమా. భవానీ, దీని భావము చెప్పమంటావా? చెప్తే వెళ్తావేమో. శబదము చేసి వచ్చింది మిత్రమా. అట్లయితే చెప్పవలసినదే, నీ పంతము నెగ్గవలసినది. ఏమిటది? అనగా నారికేళము అంటే టెంకాయ. టెంకాయ? అవును మిత్రమా, టెంకాయో వంకాయో తెలిగిన నా తలకాయ మాత్రం పోయినది. ఈ మొక్క ఇప్పుడే చెప్పేసి వచ్చేదను. నేను వచ్చుదనక నేను ఇతరే ఉండు మిత్రమా. మిత్రమా, త్వరగా రావాలి. శీఘ్రముగా, త్వరగా. ఆహా, సాయం సమయము ఎంత సంమోదకరముగానున్నది.